అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనాలా, లాయర్ అనాలా, సుప్రీంకోర్టు లాయర్ అనాలా, కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. నేషనల్ హెరాల్డ్ స్కామ్ అన్యాయంగా పెట్టారు అని. ఇదివరకు ఏమనేవాడంటే ఎఫ్ఐఆర్ ఏది అని అడిగేవాడు. వాస్తవంగా ఏంటిది? ప్రజల సొమ్ముని ఆ పేపర్‌కి ఇచ్చారు. ఇవాల్టికి ఇవాళ నెలకి దగ్గర దగ్గరగా 5,00,00,000కి పైగా ఆదాయం వచ్చేదాన్ని 90,00,000కి అమ్మేసినట్టు రికార్డ్ చూపెట్టారు. దాన్ని మళ్ళీ అప్పు తీసుకున్నట్టు రికార్డ్ చూపెట్టారు. ఏకంగా డైరెక్టర్లు ప్రియాంక గాంధీ వద్ద, ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇంతకంటే అరాచకం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటదా? ఓపెన్‌గా ఒక పేపర్‌కి స్వతంత్రానికి ముందున్నటువంటి దాన్ని పేపర్ అది. దానికి అప్పట్లో ఇచ్చింది. మూతబెట్టేసి పేపర్ నడపడం మానేసి డబ్బులు తినేసినటువంటి వ్యవహారం. అది ఇప్పుడు బయటపడ్డాక మళ్ళీ పేపర్ ప్రింటింగ్ బిగించేశారు. అంతకుముందు ఏమైంది? అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏమైంది? కాబట్టి ఇట్లాంటి వ్యవహారాల్లో అవినీతిని కవర్ చేసుకునేందుకు పెద్ద సీన్‌లే ఏస్తోంది కాంగ్రెస్.